తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో 23వ ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి ఎంతో కోలాహలంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు అనేక మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ప్రీతంతో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సురేష్ కుమార్ దంపతులు ముఖ్య అతిథులుగా కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముందుగా క్రిస్మస్ ట్రీని వెలిగించి కూడా శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. అట్లాగే క్యాండిల్స్ వెలిగించి ప్రజలందరితో పాటు వేడుకలు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఎంతో వేడుకగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత 23 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సుద్దపల్లి నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా అనేక మందికి నాగరాజు ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అట్లాగే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, అట్లాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వీరందరూ కూడా కొనియాడారు. వేడుకలకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరై కార్యక్రమాలను కూడా తిలకిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా వారందరినీ సుద్దపల్లి నాగరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో అతిథులందరూ కూడా ఘనంగా సత్కరించారు. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కూడా అతిథులైతే ఈ సందర్భంగా తెలియజేసిన పరిస్థితి. Wish a happy Christmas, Merry Christmas. Jesus, brother V Salman అన్న గారు ఉన్నారు, వారు వచ్చి గ్రీటింగ్స్. అందరు క్యాండిల్స్ క్యాండిల్స్ అలా పైకెత్తి చూద్దాం. దాచి ఉంచి ప్రభుని కోసము స్తుతియు మహిమ ప్రభా. Wish a happy Christmas, Merry Christmas, Merry Christmas. షాట్లు సురేష్ అన్న ఎంతో వ్యయ ప్రయాసంతో ఈ కార్యక్రమాన్ని
ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతూ ఉంది నాగరాజు గారి ఆధ్వర్యంలో. పేదలకి క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలో అత్యధిక శాతం దేశాల్లో జరుపుకునేటటువంటి ఒక పండుగ. ఈ పండుగలో పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఈ సంతోషాన్ని ఆస్వాదించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఆ కోరికని మరి నెరవేర్చడం కోసం ఇక్కడ అనేక మంది పేదలను కూడా మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి అవసరమైనటువంటి విధంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నందుకు మిత్రుడు నాగరాజు గారిని మరీ అభినందిస్తా ఉన్నాను. వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని. దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన అందించినటువంటి బోధనలు, ఆయన ఇచ్చినటువంటి సందేశం సకల మానవాళి కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ముందుకు సాగటానికి అందించినటువంటి ఆ బోధనల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రపంచానికి కాలమానాన్ని అందించినటువంటి మహాప్రవక్త యేసు ప్రభు. ఇలా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే కాలమానం అంతా కూడా యేసు ప్రభు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక యథార్థం, ఆయన జీవితం ఒక యథార్థం అనేది ప్రపంచం అంతా మతాలతో కులాలతో సంబంధం లేకుండా నమ్మేటటువంటి నగ్న సత్యం. కాబట్టి మరి అందులో ఆయన ఇచ్చినటువంటి సందేశం కూడా మానవాళ్ళందరూ కూడా సులువుగా ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు. క్షమ, దయ, ప్రేమ. ఎదుటివాడిని ప్రేమిస్తే ఏముంది, పోయేది ఏమి లేదు. ప్రేమించమని చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మనకేదైనా ఉంటే ఎదుటాడికి కాస్త పెట్టమన్నాడు. లేదు ఎవరైనా తప్పు చేస్తే క్షమించమన్నాడు. ఇవన్నీ కూడా మంచి మాటలు. అటువంటి మంచి సూక్తులు, మంచి బోధనలు అందించాడు కాబట్టే ఆయన మహాప్రవక్త అయ్యాడు. చనిపోయి ఈ 3వ దినాన తిరిగి లేచాడని చెప్పి నమ్మేటటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా యేసు ప్రభువుని ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ నెల మొదలైన కాడి నుంచి కూడా భక్తి ప్రపత్తులతో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇదే సంబరాలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అందించాలనే ఒక మంచి ఆలోచనతో, ఆశయంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు నాగరాజు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాలు ఆ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఏసీ కాలేజీలో చదివితేనే క్రైస్తవం ఏంటో తెలిసేటటువంటి పరిస్థితుల్లో ఆ కాలేజీలో చదివినటువంటి విద్యార్థిగా ఆయన క్రైస్తవ్యాన్ని, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నాకు ఈ మధ్యకాలంలో బైబిల్ చూస్తున్నప్పుడు ఒక సందర్భం గుర్తొస్తూ ఉంది. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడు అదినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది పాస్టర్లు పాలస్తీనా మా దేశాన్ని పాటలు పాడుతూ ఉంటే బాధేస్తూ ఉంది. దేవుడు అనుగ్రహించినటువంటి దేశం మనకు భారతదేశం. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశంలో పుట్టినందుకు ఈ యొక్క ఏదైతే ఈ దేశాన్ని ప్రేమించే విధంగా మనందరం కూడా ఉండాలని, అదేవిధంగా బైబిల్ చూపించినటువంటి దారి, తల్లిదండ్రులని సన్మానించమన్నారు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు వృద్ధాశ్రమాలు వస్తూ ఉన్నాయి. అలాంటి వృద్ధాశ్రమాలు వస్తున్నాయంటే దానికి కారణం మనకు దీర్ఘాయుష్ లేకపోవటమే. వారిని సన్మానిస్తే ఖచ్చితంగా మనకు దీర్ఘాయుష్ ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా కూడా దేవుడు మన దీవిస్తాడనే విషయాన్ని కూడా అందరు తెలుసుకుంటారని ఆశపడతా ఉన్నా. దాంతోపాటుగా క్రిస్మస్ అంటేనే ఇవ్వటం, దాంతోపాటు రెండోది క్రీస్తు అంటుందని క్షమించడం. క్రిస్మస్ అంటే ఇవ్వటం, క్రీస్తు అంటే క్షమించడం. ఈ రెండు విషయాల్ని మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాం. ప్రత్యేకంగా తెనాలి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి హ్యాపీ క్రిస్మస్. నాయకులందరికీ కూడా ఈ సెమీ క్రిస్మస్కి చేసిన సభికులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాగరాజు ఏ చేసినా దాంట్లో ప్రత్యేకత ఉంటుంది. తను నిరంతరం ప్రజలతో ఉంటూ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్యల్ని తన వంతు కృషి చేస్తూ సమస్యల పరిష్కారానికి, అంతేకాకుండా పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అర్థం చేసుకొని ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేస్తూ ఈ రోజున ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి నాగరాజు, ఆ దేవుడు కృప, దయ, కరుణ నాగరాజు మీద ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి
క్రిస్మస్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవేతర పెద్దలకి అందరికీ కూడా ఈ సమాజంలో ఏ రకంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. ఈ మాసం మరి ముఖ్యంగా ఆనందంతో, ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ ఉంటాం. ప్రతి చోట కూడా ఎక్కడైతే మనం ఈ బైబిల్ గురించి, లేకపోతే ఒక వాక్యం గురించి, లేకపోతే మనందరికీ కూడా హృదయంలో స్వస్థత చేకూర్చడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున క్రైస్తవ బోధనని అనుసరించాల్సినటువంటి మార్గాన్ని ఎన్నుకోవడం అనేది ఇది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇది ఒక మతం కాదు, ఒక మార్గం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. దాన్ని మనం ఎవరైతే అనుసరించగలుగుతామో మనలో అరమరికలు లేని, అసమానతలు లేని ఈ సమాజంలో మనందరం కూడా సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ క్రీస్తు జననం, మరణం రెండు కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. 2025 సంవత్సరాలు ఇందాక సోదరుడు ఆనంద్ బాబు గారు చెప్పినట్టుగా కాలమానాన్ని తెలియజేసే వాస్తవికత, యథార్థం క్రీస్తుగా పుట్టుక, జన్మం ద్వారానే మనకి అర్థమైనటువంటి విషయం. కానీ ఇప్పటికీ బోధనలు వింటా ఉన్నాం, మార్గాన్ని నడవాలని అనుకుంటున్నాం. కానీ నేటికి కూడా ఇందులో జాహర్ గారు చెప్పినట్టుగా అనేక రకాలైన మానసిక బాధలతో మరి బోధనలు గడియారడానికి మానవుడు ప్రయత్నించట్లేదనే భావన అయితే కలుగుతూ ఉంటుంది ఈ సమాజాన్ని చూసినప్పుడు. మరి అలాంటి మరి బోధనలు వింటూ మనం ఆ మార్గాన్ని నడవాలనే భావన పెరగాల్సిన అవసరం, అదేవిధంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే పాస్టర్స్ కానీ, ఫాదర్స్ కానీ, రివరెంట్స్ కానీ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరొక అడుగు ముందుకు వేసి ఎందుకు ఈ సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నాయి, దానికి కారణం ఏంటి అని చెప్పి బతకాల్సిన అవసరం, దాన్ని అన్వేషించాల్సిన అవసరం, దాన్ని మార్గం వైపుకి, క్రీస్తు మార్గం వైపుకి నడిపించాల్సినటువంటి బాధ్యత మన వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉంది అని చెప్పి భావంతో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క వేడుకల్ని ఎంతో ఘనంగా, నిజమైన ఈ రోజున ఇదే డిసెంబర్ 25 జరుపుకునే వేడుకలాగా చేసిన మహారాజుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.